హాయ్ హాయ్ వెల్కమ్ టు పూర్ణ వ్లాగ్స్. మేము మంత్రాలయం పోయినామని చెప్పినాను కదండి. ఇదే మంత్రాలయం రైల్వే స్టేషను. ఇక్కడ గురువారం పొద్దున ఎర్లీ మార్నింగ్ 11కే ట్రైన్ దిగేసినాము. అడుగు బయట పెట్టినానో లేదో సన్లైట్ వచ్చేసింది. నేనైతే ఆశ్చర్యపోయినా, ఏంద్ర ఇంత ఎర్లీ మార్నింగ్ సన్లైట్ వచ్చేసిందే అని. సన్లైట్ అంటే మామూలు సన్లైట్ కాదు, బగ మండతా ఉంది. చలికాలం కూడా ఏందిరా ఇంత సన్లైట్ ఉందే అనుకుంటా బయటకు వస్తే ఆటోలు ఉన్నాయి. నాకు బేసిక్గా ఆటోలో పోయేదే ఇష్టం. యాడ బస్సులు కార్లు ఉంటాయి అని అనుకున్నా. ఇక్కడ నుంచి గుడి దగ్గరికి 16 కిలోమీటర్లు అంట, ఆటోలో పోవాలంట. వాళ్ళేమో 50 రూపాయలు అవుతుందని చెప్పినారు. నేనేమన్నా అంటే 47.5 రూపాయలు చేసుకోండి అంటే, కాదమ్మా 50 రూపాయలే అంటారు. సరేలే ఇంత దూరం వచ్చి ఏం బాగుంటుంది అనేసి 50 రూపాయలు ఇచ్చేసి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా వచ్చి రాకనే గుడి దగ్గర జిడ్డు మొగాలు వేసుకొని పోతే ఏం బాగుంటుంది, రూమ్ తీసుకొని రెడీ వేసిపోదామని హోటల్ దగ్గరికి పోతే 1500 అంట రూమ్కి. ఏంది నా 1300 చేసుకోండి అంటే, రాదమ్మా ఫైనల్గా 1400కి ఇస్తాము, ఇష్టం ఉంటే తీసుకొని లేదంటే పోండి అండ్రి. ఎట్లా తగ్గిందే 150 రూపాయలు మిగిలిపోయి అని 1400కే తీసుకుంటుమే. రెడీ అయ్యి గుడికాటికి వస్తుమే. ఎట్లా కడుపు కాలుతా అండి, అన్నం ఆకలి అవుతా అండి. ఈడేమో వంటదానం చేస్తాండ్రి. అయ్యో వంటదానం అనేసి కదా, అన్నదానం చేస్తాండ్రి. పొద్దున్నే 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు చేస్తారంట. కానీ తిందామని పోతే జనాలు ఎంత పొడి ఉండారో, 1 కిలోమీటర్ పొడి ఉండారు. కిలోమీటర్ అంటే దూరం కాదులే, క్యూలన్నీ కొలిస్తే కిలోమీటర్ అవుతాయని అట్లా చెప్తాండా. ఇంకా ఈ జనాల్లో ఈరోజు తిన్నట్లే అనుకొని పక్కనే హోటల్ ఉంటే ఆడికి పోతుమే. ఆడపోతే పులుసన్నం మాత్రమే ఉందంట, ఇంకేం లేదంట. ఆ పులుసన్నంలో సాసాలు కూడా జిట్లిన్లా అట్లే నములుకొని తినేసి గుడి దగ్గరికి వస్తుమే. ఈడ గుడి మూసేసినారు వచ్చే టైంకి. 2 గంటల నుంచి 4 వరకు మూసేస్తారంట. ఆ విషయం మాకు తెలిస్తే కదా. మా హరి ఏమో ఇవాళకి 10 సార్లు వచ్చినాడు, ఆ విషయం మాత్రం నాకు చెప్పలా. ఇంకా సరేలే అంతవరకు ఏం చేసేది అని వాళ్ళని అడుకుసో అంటే పక్కనే వాళ్ళు చెప్పిరి, తుంగభద్ర అన్నది ఉంది ఈడ, ఆడికి పోండి, కాళ్ళ దగ్గరికే నీళ్ళు వస్తాయి, కొంచెంసేపు ఆడు ఉండేసి రావచ్చు అని చెప్పిరి. ఇక్కడికి వస్తే కాళ్ళ దగ్గరికి ఏం నీళ్ళు రాలా. మా కాళ్ళే ఎత్తపోయి నీళ్ళ దగ్గర పెడుతుమే, అంత దూరం ఉన్నాయి నీళ్ళు. నడుచుకొని పోయి ఆడికి పోతే ఆడందరూ గంగలో మునిగే వాళ్ళు మునుగుతాండ్రు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటాండరు. కొంతమంది దీపాలు కూడా మలిగించి వదులుతాండ్రు. అట్లా వదిలితే కోరికలు నెరవేరుతాయంట. మేము కూడా 2 దీపాలు వదులుతుమే. ఇంకా ఈడ చూస్తే తెప్పలో తిరుగుతాండరు. వాళ్ళని చూస్తే నాకు కడుపే కాలిపోయా. వాళ్ళేనా ఎక్కేది తెప్ప, మేము ఎక్కకూడదు అనిపించా. ఇంకా ఆడ ఫ్రీగా కాదంట, టికెట్ తీసుకోవాలంట, 50 రూపాయలంట. నా 48 రూపాయలు చేసుకోండి నా, ఏంది 50 రూపాయలు చెప్తారు మీరు అంటే, రాదమ్మా 50 రూపాయలు ఇష్టం ఉంటే ఎక్కండి, లేకుంటే అట్లే ఈత కొట్టండి దాంట్లో అండ్రి. ఇంకా ఏందో ఈడ మంత్రాలయంలో అన్నీ ఫిక్స్డ్ రేట్లే ఉన్నట్లున్నాయని పిల్లల్ని వేసుకొని ఎక్కితి తెప్ప. ఎక్కాలకి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి తిప్పకొచ్చి ఎందెందో దింపేటప్పుడు 10 రౌండ్లు ఇట్లా దింపిరు బాగానే. మా పిల్లోళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేసిరి. దాంట్లో చేపలు ఉన్నాయి, అవన్నీ చూసి నవ్వుకుండ్రి మా పిల్లోళ్ళు. బాగానే ఉండే, పర్వాలే. ఇంకా మళ్ళా తెప్ప దిగేసి వస్తుంది. ఇక్కడికి వచ్చాలకి ఇక్కడ 2 ఒంట్లు ఉన్నాయి. మా యకునుగాడు దానిలో చూసి కుక్క అంటాడు. నాకైతే భలే నవ్వు వచ్చింది. ఏంద్ర ఒంటిని పట్టుకొని కుక్క అంటాండవు అని అంటే, సరేలే ఫోటో తీసుకుందామని దాని వెనకాలకు పోతే అది అన్న ఎగిరితన్నేనని మా హరి ఇట్లా పక్కకు రా అని. ఇంక సరేలేని పక్కకు వచ్చేసి మళ్ళీ గుడి దగ్గరికి పోదామని మళ్ళీ బయటకు నడుచుకొని వస్తే ఈడ ఒక మ్యూజియం ఉంది. ఆడ చూడండి బోర్డు కూడా కనిపిస్తుంది మ్యూజియం అని. ఆడ కెమెరాలో దాంట్లోకి లేకుంటే నా మ్యూజియం భలే అద్భుతంగా ఉంది. వీడియో తీసి మీకు చూపించింట, చాలా బాగుంది నిజంగా. లోపల ఈ దేవుళ్ళు లేడనే పనిలే, అన్ని అవతారాలు యావ్యావ ఉన్నాయో అన్నీ దాంట్లో పెట్టినారు. ఇవేంటివి వైకుంఠ లోకం అంట, అట్లాంటి ఒకటి కాదులే లెక్కలేనన్నీ పెట్టినారు. దానికి సంబంధించిన మ్యాటర్ కూడా రాసినారు. అది చదవాలంటే 10 రోజులైనా పడుతుంది. 10 రోజులు ఆడుంటే చదవచ్చు. ఇంకా ఆడ కెమెరాలోలే కాబట్టి వీడియో ఇలా ఇదైతే చాలా బాగుంది. మీరు ఎప్పుడన్నా పోతే చూడండి. ఇంకా అట్లే బయటకు వస్తా అంటే ఈడ చిలక శాస్త్రం చెప్తాండ్రి. మా పిల్లోళ్ళు ఈ చిలకను చూసి మురిసిపోతాండ్రు. సరేలే వీళ్ళు ఆడుకుండే కన్నా చిలక శాస్త్రం చెప్పించుకుందామని ఆడికి పోతే అయిపో ఏందేందో సోది చెప్తాన్నాడు. సరేలే వీళ్ళు కొంచెంసేపు ఆడుకోని రా అని వీళ్ళకి ఛాన్స్ ఇస్తే ఆ చిలకను చంపుతాండ్రు పోయి. ఆ చిలకను చంపేశారు అని పిలుచుకొని వచ్చేసి మళ్ళీ గుడి అయితే ఫైనల్గా ఓపెన్ చేసేసినారు. మా మిల్కీని పిలుచుకొని లోపలికి వచ్చేస్తే ఇద్దండి. గుళ్ళో అయితే ఇప్పుడు బయట అంతా మీకు చూపించింది అది మామూలుదే, ఈ లోపల మెయిన్ గుడి అనమాట. ఇట్లా చుట్టుపక్కలంతా ఇట్లా తెల్ల పెయింట్ వేసినారు చూడు, ఇది గుడి. ఇది కూడా గుడి కాంపౌండ్. దాని లోపల ఇట్లా నల్ల బండ్లతో ఒక గుడి ఉంది చూడండి, అది మెయిన్ గుడి. ఇంకా ఇక్కడ నుంచి వాయిస్ చేంజ్ చేస్తానండి, ఎందుకంటే దేవుడి దగ్గర కామెడీలు చేయకూడదు. ఇక్కడ నల్ల బండ్లతో ఉంది చూడండి, ఇదే అనమాట మెయిన్ గుడి. రాఘవేంద్ర స్వామి ఇక్కడ జీవ సమాధి అయ్యారంట. దేవుడు చెప్పినారంట, ఇక్కడ నేను 700 సంవత్సరాలు ఉంటానని చెప్పినారంట.
ఇప్పటికీ 300 సంవత్సరాలు అయిందంట. ఇంకా చాలా సంవత్సరాలు దేవుడు ఇక్కడ ఉంటారని అందరూ నమ్మకంతో ఇక్కడికి భక్తులు వస్తారనమాట. కోరుకున్న కోరికలు కూడా బాగా నెరవేరుతాయంట. దేవుడు లోపల ఎలా ఉన్నాడని చెప్పేసి ఇక్కడ బయట టీవీ లాగా ఉంది చూడండి, ఇక్కడ మనకు చూపిస్తారు, అక్కడ కూడా చూసుకోవచ్చు. లోపలికైతే కెమెరా అలో ఉండదు. దర్శనం చేసుకొని బయట వచ్చిన వెంటనే దేవుడికి ఏదైనా ఊరేగింపు టైంలో కానీ ఇట్లా అవన్నీ అన్నీ ధరిస్తారు కదా, ఏనుగులకు కావచ్చు, వాటికి సంబంధించి ఆభరణాలన్నీ ఇక్కడ పక్కన పెట్టినారు చూడండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇవన్నీ మనం చూసుకుంటూ బయటికి రావచ్చు. ఇంక ఇక్కడ ఒక మ్యాప్ లాగా ఉంది చూడండి, గుళ్ళో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అంతా కూడా మనకు క్లియర్గా ఈ మ్యాప్లో తెలుస్తుంది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినామా, జనాలందరూ చూడండి బాగా రిలాక్స్ అవుతాంటారు ఇటుకు వచ్చి. మామూలుగా గురువారం మాత్రమే దేవుణ్ణి గుళ్ళో కాంపౌండ్ లాగా ఉంది చూడండి, అక్కడ తేరులో లాగుతారంట. ఇట్లా బంగారు తేరు ఇంకా వెండి కలర్ తేరు కూడా ఉంది. ఆ 2 తేర్లలో లాగుతారు. చూసేకైతే చాలా బాగుంది. జనాలు కూడా చాలా మంది ఉన్నారు చూడండి. గురువారం మాత్రమే జరుగుతుందంట, మిగతా రోజుల్లో అయితే ఉండదంట. ఛాన్సేపు పట్టింది, 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉండింది. చాలా బాగుంది. నేనైతే బాగా దర్శించుకున్న దేవుడు. మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే గురువారం వస్తే మాత్రం ఇది చూడగలుగుతారు. మిగతా రోజుల్లో అయితే ఇదంతా ఉండదంట. మేమైతే దర్శనానికి 3 సార్లు పోయినాము. లోపలికి పోయిన తర్వాత నిజంగా నాకు అనిపించింది చెప్తాండా, మైండ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఎందుకో. అందువల్ల నేనైతే 3 సార్లు పోయినా. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసినాక లైట్లు వేసినారు. ఆ లైటింగ్కి గుడి అయితే అదిరిపోయిందనమాట. నీకైతే ఫస్ట్లో విషయం చెప్పడం మర్చిపోయినా, ఫస్ట్లో మంచాలమ్మ గుడి ఉంది కదా, ఫస్ట్ ఆ దేవతను దర్శించుకున్న తర్వాత మళ్ళీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్ళాలంట. మీరు గమనించినట్లయితే ఈడందరూ చూడండి జనాలు పడుకొని ఉండారు. ఈడ రాత్రిపూట నిద్ర చేస్తే మంచిదని వాళ్ళు ఈడ పనుకోండరు. నాకు కూడా అనిపించా, మేము కూడా ఒక సాపా రగ్గు దిండు తెచ్చుకొని ఉంటే 1500 మిగిలిపోయినే, అనవసరంగా పెడితేమే అని అనిపించాను నాకైతే. ఇక్కడ గుడి ముందర అంతా లైట్లు వేసినారు కదా, ఈడ గోళ్ళకంతా ఏముండాయని దగ్గరికి పోయి చూస్తే ఇట్లా 3D బొమ్మలు ఉన్నాయి, దేవుళ్ళవే అనమాట. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క అవతారంలో ఉండేటివి అవన్నీ వేసినారు. కొన్ని దేవుళ్ళు అయితే నాకు తెలియని కూడా తెలీదు. ఇంకా దాని కింద వాటికి సంబంధించిన మ్యాటర్ కూడా వేసినారు, ఆ దేవుళ్ళకి సంబంధించినవి. అది చదివితే కూడా మనకు చాలా విషయాలు తెలుస్తాయి అనమాట. అవంతా కూడా చూడడానికి చాలా బాగుంది. చేతితో టచ్ చేస్తే కూడా ఇట్లా మనకి చేతికి తగిలినట్టు అట్లా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇంకా ఆ రోజు అక్కడే ఉండేసి ఇంకా మరుసటి రోజు సేమ్ మళ్ళీ మంత్రాలయంలో రైల్వే స్టేషన్కి వచ్చేసి ఆడ నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్ ఉంది, డైరెక్ట్గా కదిరి వరకు వచ్చేస్తుంది. అది ఎక్కేసి మళ్ళీ కదిరిలో దిగేసి ఆటి నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కి మొలకల చెరువుకి వచ్చేసినాము. మేము మంత్రాలయంకి పోయేటప్పుడు కూడా అట్లే పోయింది. మొలకల చెరువులో గుంతకల్ ట్రైన్ ఎక్కినామా, గుంతకల్లో దిగేసి ఆటి నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కి మంత్రాలయం రోడ్లో దిగేసి గుడికి పోయేసి ఫైనల్గా ఇంటికి వచ్చినాం.